కేటీఆర్‌కి ఒక భయమేంటంటే, ఏసీబీ వాళ్ళు విచారించేటప్పుడు దురుసుగా ప్రవర్తిస్తారేమో, లేదా అదలాయించి ఏదైనా అన్నప్పుడు తను మాట్లాడిన దాన్ని ఎడిట్ చేస్తారేమో అన్నటువంటిది. అది ఒకవైపున భయమనాలా? లేకపోతే గనక ఒక అనుమానం అనాలా? రెండో పక్కన ఒక ఇగో కూడా ఉంటుంది. లాయర్‌తో కలిసి నేను విచారణకు హాజరవుతాను అన్నటువంటిది ఏసీబీ విషయంలో అడిగింది. మొన్న అనుమతించలేదు పోలీసులు. ఎందుకంటే కోర్టు విచారణకు ఎదుర్కోమంది, అరెస్ట్ మీద స్టే ఇచ్చింది. కాబట్టి ఇక్కడ విచారణకు సంబంధించినటువంటిది పెద్ద సమస్య అయింది. క్వాష్ అన్నటువంటిది పక్కకి వెళ్ళిపోవడం, ఇప్పుడు కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏసీబీ అరెస్ట్ చేస్తుందన్న భయం ఉంది. అదే కొంచెం అక్కడ లాయర్ ఉంటే కనుక వెళ్ళి బయట వాళ్ళకి చెప్తాడు, కొంచెం హడావిడి చేయొచ్చు అనేటటువంటిది ఒక కాన్సెప్ట్. అయితే లాయర్ని విచారణకు అనుమతించలేదు. తాజాగా కేటీఆర్ మళ్ళీ హైకోర్టులో అప్రోచ్ అవ్వడం, హైకోర్టులో ప్రభుత్వం కూడా పాజిటివ్గానే స్పందించింది. ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ నో ప్రాబ్లం, వాళ్ళ లాయర్ ఉంటానంటే ఉండనియండి, కూర్చుంటానంటే కూర్చోమనండి, లైబ్రరీలో స్పేస్ ఉంది, కాకపోతే ఆయన ఇన్వాల్వ్ కాకూడదు విచారణలో అన్నాడు. కోర్టు కూడా అవునవును విచారణలో ఇన్వాల్వ్ కావడం కాదు, అక్కడ చూడటానికైతే ప్రాబ్లం లేదు అని చెప్పేసి కోర్టు కూడా ఇది చెప్పింది. దాంతో ఇప్పుడు కేటీఆర్ విచారణ ఏసీబీకి విచారణకు హాజరవుతారు. పక్కన ఇప్పటికే అరవింద్ కుమార్ హాజరయ్యారు, ఇప్పుడు తను హాజరవుతారు. లాయర్ అక్కడ ఉంటారు, లాయర్ సమక్షంలో ఉంటారు.